హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సాంప్రదాయ పండుగల్లో రథసప్తమి ఒకటి. సూర్యభగవానుడి పుట్టినరోజు అంటే సూర్య జయంతి సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన రథంపై 7 గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతారని పండితులు చెబుతారు. ఈ రథసప్తమి పండుగ చలికాలం ముగిసి వసంతకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది వ్యవసాయానికి మంచి ప్రారంభమని చెబుతారు. సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు లాగుతాయని, ఇవి ఇంద్రధనస్సులోని 7 రంగులకు ప్రతీకగా చెబుతారు. ఈ రోజున సూర్యోదయాన్ని వీక్షిస్తూ పూజలు చేస్తారు. సూర్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దాన ధర్మాలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పవిత్ర జలంతో స్నానం చేస్తారు. ఇది శరీరానికి మేలు చేస్తుందని నమ్మకం. సూర్యుడి కిరణాల వల్ల రసాయన చర్య జరిగి శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం. అంతేకాకుండా సూర్యారాధన వల్ల సంపద, ఆరోగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ రోజున తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని అరిసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్ రథసప్తమి గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.